సామాజిక సంక్షేమ మండలి చైర్మన్ బాలకోటే గారు, పోతుల బాలకోటే గారు మనతో చర్చలో ఉన్నారు. ముందుగా ఆనంద్ సాగర్ గారు నమస్కారం. సార్ నమస్కారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో యుద్ధం జరగాల్సిందే. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు ఎన్ని రకాలుగా అడ్డుకోవాలో అన్ని రకాలుగా అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. మనల్ని అలాగే పోలీసుల్ని అడ్డుపెట్టి దుర్వినియోగం చేస్తారు, మనల్ని గెలవకుండా చూస్తారు, లేదా ఓట్లు వేయకుండా చూస్తారు. ఏదో ఇంకా మీకు తెలుసు కదా, మీరు వినే ఉంటారు, ఫాలో అయ్యే ఉంటారు. ఒకసారి అది వినిపిస్తాను, అది విన్న తర్వాత దీంట్లోకి వెళ్దాం. గెలుపు ఓటమిలు వాళ్ళు ఏ రకంగా మేనేజ్ చేసినా, ఏ రకంగా ఒత్తిడి తీసుకొచ్చినా, ఏ రకంగా పోలీసులను పెట్టుకొని ఏం చేసినా కూడా యుద్ధం మాత్రం జరగాలి. ఒకవేళ వీళ్ళను పోలీసులను దుర్వినియోగం చేసి ఆ చిన్న చిన్న స్థానాల్లో సైతం గెలిచడం కోసం గానే వాళ్ళు దుర్మార్గాలు చేస్తే మాత్రం ఈ కసి రేపొద్దున జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి పునాదులు కూడా కదిలే విధంగా కసి పెరుగుతుందని మాత్రం గుర్తుపెట్టుకుంది. సో యుద్ధం జరగాల్సిందేనంట. ఆనంద్ సాగర్ గారు ప్లీజ్. సార్ ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. నమస్తే. నమస్తే. ఇది ఎట్లా ఉందంటే సార్, ఇది 2021లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్ని ఆయన ఏ విధంగా నిర్వహించాడో, ఏ విధంగా అప్పుడు ప్రతిపక్షాలని భయభ్రాంతులకు గురి చేసి ఇండిపెండెంట్లు కూడా నామినేషన్ లాక్కుని స్క్రూటనీలో వాళ్ళని డిస్మిస్ చేసి ఏకగ్రీవం చేసుకొని, పైగా ఏకగ్రీవాలకి మేజర్ పంచాయతీకి 50 లక్షలు, మైనర్ పంచాయతీకి 25 లక్షల అవార్డు కూడా ప్రకటించి మోసం చేసి గెలిచాడో ఆ నిజాలను ఇప్పుడు కక్కుతున్నాడు సార్ ఆయన. అంతే, ఆయన చేసినట్టే అందరూ చేస్తారని ఊహిస్తున్నాడు. ఇంకోటి కూడా కోరుకుంటున్నాడు సార్ ఆయన. ఆయనకు ఆటంకాలు కల్పించాలి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాడు. ఆయన తిరగకుండా, లేకపోతే ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా, స్థానిక ఎన్నికల్లో వాళ్ళ అభ్యర్థులు పోటీ చేయకుండా ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరించాలి, ప్రభుత్వం తనతోలాగా అని అతను కోరుకుంటున్నాడు. అది జరిగే పని కాదు. ఆయన యుద్ధం గురించి మాట్లాడాడు, గతంలో సిద్ధమని చెప్పాడు, వైనాట్ 175 అని కూడా చెప్పాడు, సింగిల్ గా సింహం వస్తుందని కూడా ఛాలెంజ్ చేశాడు. అన్ని విన్నాం సార్, డైలాగులు అన్ని విన్నాం. స్క్రిప్ట్ ఎవరు రాసిస్తారు, డైలాగులు కొడతాడు, వాళ్ళు చప్పట్లు కొడతారు, చరా మామూలే. కానీ ఈవేళ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో, ముఖ్యంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో మాజీ మంత్రి ఆయన ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. ఆ నియోజకవర్గంలో చెల్లుపోయిన వేణుగోపాల్ ఆధ్వర్యం. అక్కడ ఆయన మాట్లాడిన విధానం ఎలా ఉందంటే, పూర్తిగా అభద్రతా భావంలో ఉన్నాడు, భయంలో ఉన్నాడు. అసలు తెలుగుదేశం పార్టీ మీద, కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది అన్ని వర్గాల్లో చెప్తున్నాడు. మన పార్టీ పట్ల చాలా పాజిటివ్ గా ఉన్నారు జనం అంతా, మన కోసం ఎదురు చూస్తున్నారు, ఎప్పుడు అని చెప్పి మనల్ని ఆహ్వానించడానికి, మనల్ని స్వాగతం చెప్పడానికి జనం సిద్ధంగా ఉన్నారు. దాన్ని మీరు ప్రాతిపదికగా తీసుకుని ఈ స్థానిక ఎన్నికల్లో మీరు యుద్ధం చేయాలి. ఈ యుద్ధం ఎలా ఉందంటే, రాబోయే సాధారణ ఎన్నికలకి, అసెంబ్లీ ఎన్నికలకి ఒక పునాదిగా ఉండి తెలుగుదేశం పార్టీ పునాది కదిలిపోవాలనేది ఆయన ఇచ్చిన సందేశం. అసలు ఈ పార్టీ గురించి మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా సార్? అసలు ఈ పార్టీ ఏదైనా ఈ 2 ఏళ్ల కాలంలో ప్రజోపయోగకరమైనటువంటి ఒక ఆందోళన కానీ, ఒక కార్యక్రమం కానీ ఏమైనా చేసిందా? చేయడానికి కూటమి ప్రభుత్వం అవకాశం ఇచ్చిందా? వాళ్ళు ఏదన్నా మాట్లాడితే బురద జల్లే కార్యక్రమం చేశారుగా. డిఎస్సి గురించి మాట్లాడారుగా, డిఎస్సి అక్రమాలంటూ తెగ పోరాటం చేశారుగా. ఏమైంది సార్? అది సెల్ఫ్ అయిపోయిందిగా. ఉంటాయి. ఇప్పుడు అతను ప్రతిదీ కూడా తన గొయ్యితను తవ్వుకుని అందులో పడిపోతున్నాడు, అబాస్ ఫాలో అవుతున్నాడు. కాబట్టి అతన్ని మొన్న ఎప్పుడైతే ఇంకొకటిసారి ఒక డైలాగ్ చెప్పాడు మొన్న, అక్కడ సిదిరి అప్పలరాజు కొడుకు గురించి, కుర్రాడికి 18 ఏళ్ళు, చచ్చిపోయినోడికి 45 ఏళ్ళు అంటాడు. అంటే 45 ఏళ్ళు నిన్నున్నోడు ఎవడు, చచ్చిపోయినా పర్లేదు అనమాట. ఇది కూడా అన్నారు ఆ మాట. పిల్లోడు అని వాళ్ళు కూడా అన్నారు అంటున్నాడండి. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడో, ఎందుకు మాట్లాడుతున్నాడో, అసలు ఎవరి కోసం మాట్లాడుతున్నాడో ఇతనికి అర్థం కావట్లేదు. ఈ పార్టీకి పుట్టగతులు లేవనే విషయం అతనికి అర్థం కాకపోయినా ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలకు అర్థమయ్యే వాళ్ళు గ్రామాల్లో తిరగట్లేదు సార్. నేను నిత్యం గ్రామంలో ఉంటా, ప్రజలతో ఉంటా.
ఒక్క కార్యకర్త కూడా ఏ కార్యకర్త కూడా తిరగట్లేదు. ఇంకా ఒక విషయం చెప్తున్నాను, కూటమి ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చి వాళ్ళు పనులు చేయించుకుంటున్నారు, అన్ని రకాల లబ్ధి పొందుతున్నారు. అంటే వాళ్ళందరూ వైసీపీ వాళ్ళకు కూడా మీ ఎమ్మెల్యేలు పని చేసి పెడుతున్నారా వస్తే? చేస్తున్నారు, 100% చేస్తున్నారు. పారదర్శకతగా పెద్దపీట వేసి పార్టీ రహితంగా, ఆయన చెప్పాడు కులం చూడడం, మతం చూడడం, పార్టీలు చూడడం అన్నాడు. ఈవేళ నిజంగా కూటమి ఎమ్మెల్యేలు కులం చూడట్లేదు, మతం చూడట్లేదు, పార్టీ చూడట్లేదు. నిజంగా సొంత వాళ్ళు పార్టీ కార్యకర్తలు చేసినా చెప్పినా వైసీపీ వాళ్ళకి బాగా చేస్తున్నట్టున్నారు. వాళ్ళు తీసుకొచ్చిన విషయంలో న్యాయం ఉంటే చేసి పెడుతున్నారు సార్. ఇది మా కార్యకర్తలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. మంచిదేలే, ప్రజలుగా చూడాలి. ఏ పార్టీ అయినా సమస్యలు వచ్చినప్పుడు సమస్యలకే ప్రయారిటీ ఇవ్వాలి, కానీ పార్టీ అనే కోణంలో చూడకూడదు. ఒక్క నిమిషం ఆనంద్ సాగర్ గారు, ఒక్క నిమిషం. బాలకోటయ్య గారు, ఏదన్నా ఎన్నికలు వచ్చినప్పుడు మనం ఎన్నికల్లో పోరాడాలి, ప్రాణాలకు తెగించి